శోధన సహించువాడు ధన్యుడు. సో పార్ట్ 4. సో దేవుడు చెప్పాడు శోధన వస్తుంది కానీ జ్ఞానం అడగమన్నాడు దేవుడు. అది ఎలా జయించాలి. సో కష్టాలు రాకుండా అయితే ఉండవు, అవమానాలు రాకుండా అయితే ఉండవు, నిందలు రాకుండా అయితే ఉండవు, కన్నీళ్ళు రాకుండా అయితే ఉండవు, నష్టాలు రాకుండా అయితే ఉండవు. ఈ లోకం అన్నాక ఇవన్నీ కామన్. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, అది ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ దేశస్తుడైనా, ఇదన్నీ కామన్. సో కష్టం వచ్చినప్పుడు ఎందుకు కష్టం వచ్చింది ప్రభు అని అడగకుండా ఈ కష్టాన్ని ఎలా జయించాలి, ఈ ఆర్థిక సమస్యలను ఎలా జయించాలి, దేవుడు జ్ఞానము అడగమన్నాడు. అలాంటి వాళ్ళకు నేను జ్ఞానం ఇస్తా అని చెప్పాడు. సో ఎంతసేపు దేవుణ్ణి బ్లేమ్ చేయొద్దు. ఎందుకు ఈ కష్టం వచ్చింది ప్రభు, నాకెందుకు అలో చేశావు అని అడగకుండా ఈ కష్టాన్ని, ఈ శోధనను, ఈ వేదనను, ఈ రోదనను జయించే జ్ఞానాన్ని నాకు ఇవ్వండి, శక్తిని నాకు ఇవ్వండి, బలాన్ని నాకు ఇవ్వండి, ఆ కెపాసిటీని నాకు ఇంక్రీజ్ చేయమని అడగండి. అప్పుడు దేవుడు మనకు కెపాసిటీని, కెపాబిలిటీని, ఆ సామర్థ్యాన్ని పెంచుతాడు. వాటిని జయించడానికి శక్తి సామర్థ్యాలను మనకిస్తాడు. అందుకే నీకు శోధన వచ్చినప్పుడు జ్ఞానం అడగండి, దాని నుంచి ఎలా ఓవర్కమ్ కావాలని. చూద్దాము. యాకోబు 1:13 దేవుడు నీకు కీడు విషయమై శోధింపబడనేరడు. సో దేవుడు మనకు కీడు చేయడానికి శోధించాడు, శోధనలు అలో చేయట్లేదు. సో కీడు చేయడానికి అవన్నీ మేలుకే. ఇప్పుడు నీకు కీడు అనిపించవచ్చు కానీ తర్వాత అవి మేలుగా మారుతాయి. సో నిన్ను ప్యూరిఫై చేయడానికి, నిన్ను పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతి మార్గంలో నడిపించడానికి, నీలో ఉన్న బలహీనతలను బయటికి తీయడానికి, నీలో ఉన్న ఆ భయాన్ని బయటికి తీయడానికి, నీలో శక్తి సామర్థ్యాలను పెంచడానికి మాత్రమే శోధనలు వస్తుంటాయి. అందుకే ఆయన ఎవరిని శోధింపాడు గనుక, ఎవడైనాను శోధింపబడినప్పుడు, సో ఆయన శోధించాడు. సో అపవాది వచ్చి శోధిస్తాడు మనల్ని, కానీ ఆయన శోధించాడు. కానీ దేవుడి పర్మిషన్ ఉంటేనే అది జరుగుతుంటుంది. కాబట్టి నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. సో డోంట్ బ్లేమ్ గాడ్. దేవుడిని ఎప్పుడు కూడా బ్లేమ్ చేయకండి. ఎందుకంటే నీ కష్టం ఉందా, ఆ కష్టం వెనకాల దేవుడు ఒక లాభాన్ని దాచిపెడతాడు. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నష్టం ఉందా, నష్టం వెనకాల ఒక లాభము, కష్టం వెనకాల ఒక సుఖము, బాధ వెనకాల ఒక ఆనందము దాచిపెడతాడు. సో నీకు శోధనలు వస్తున్నాయంటే అది నీ మేలు కోసమే, నీ మంచి కోసమే. బట్ మనం అందరం ఎలా అయిపోయిందంటే మైండ్ సెట్ సుఖ జీవితము. మనందరికి కూడా ఎలాంటి బ్రేకర్స్ ఉండద్దు మన లైఫ్లో, ఎలాంటి కష్టాలు ఉండదు, హ్యాపీగా ఇట్లా స్మూత్గా వెళ్ళిపోవాలనుకుంటాం. సో అలా మైండ్ సెట్ అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం మనందరం కూడా. కానీ ఒక్కోసారి చిన్న బాధ రాగానే అది పెద్దగా ఆలోచిస్తాం మనం. ఆ చిన్న బాధ రాగానే, చిన్న కష్టం రాగానే చాలా పెద్దగా ఆలోచిస్తాము, మైండ్ మీదకి ఎక్కువగా తీసుకుంటాము, ఓవర్ థింకింగ్ చేస్తాము. సో మనము కొన్ని సరిహద్దులను గీసుకొని ఆ సరిహద్దు లోపలనే నా జీవితం నడవాలని కోరుకుంటాము. మనం ఒక లిమిటేషన్స్ పెట్టుకొని ఆ లిమిటేషన్స్ లోపలనే నా జీవితం ఉండాలని కోరుకుంటాము. మనం కొన్ని కోరికలను పెట్టుకొని ఆ కోరికలు నెరవేరాలని మనం కోరుకుంటాము. కానీ అవి నెరవేరినప్పుడు మనకు బాధ, చింత, విచారణ వస్తుంటాయి. కాబట్టి ఆయన ఎవరిని శోధింపాడు గనక, ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. సో అప్పుడు బ్లేమ్ చేయకూడదు, దేవుణ్ణి బ్లేమ్ చేయకూడదు. సో కాబట్టి నీ శోధనల వెనకాల దేవుడికి ఒక పెద్ద ప్రణాళిక ఉంది. నీ శోధనల వెనకాల దేవుడి యొక్క ప్రత్యక్షత ఉంది, దేవుడి యొక్క నడిపింపు ఉంది, దేవుడి యొక్క ప్యూరిఫికేషన్ ఉంది. కాబట్టి ఆ దేవుడి యొక్క ప్రణాళికను నమ్మాలి మనం ఎప్పుడైనా కూడా. సో ఆయన పర్మిషన్ లేకుండా ఆ శోధనలు అయితే రావు. వచ్చాయంటే దేవుడు ఎందుకు పంపించాడు ఏమో. మన లోపల ఎక్కడన్నా గర్వం ఉందేమో, ఎక్కడన్నా అహంకారం ఉందేమో, ఇంకేదన్నా విషయంలో పడిపోతున్నామేమో, ఇంకేదన్నా విషయంలో మనం నిలబెట్టాలని దేవుడు అనుకుంటున్నాడు. లేకపోతే దేవుడు ఇంకా తనను ఈ శోధన పెట్టి ఇంకా దగ్గరికి చేయాలని అనుకుంటున్నాడు. లేకపోతే మనకు పరలోక రాజ్యము రాకుండా మనం తొలగిపోతున్నామేమో, తప్పిపోతున్నామేమో. అందుకే ఈ శోధన ద్వారా తను దారిలో తెచ్చుకుంటున్నాడేమో. మనం కుడి పక్కకు, ఎడమ పక్కకు తొలగిపోతున్నామేమో. ఆ మార్గంలో, ఆయన మార్గంలో నడవడానికి ఈ పరీక్షలు వస్తున్నాయేమో. సో వి నెవర్ నో. సో దేవుడు ఏం చేసినా కూడా మన మంచికే. ఆయన ఏమి అన్యాయస్తుడు కాదు, ఆయన ఏం మోసగాడు కాదు. ఒకటి మన జీవితంలో ఉన్నదంటే అది మన మంచికే, ఒకటి మన జీవితంలో లేదు అంటే కూడా అది మన మంచికే. ఎందుకంటే అది ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేమేమో. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన చిత్త ప్రకారం కొన్ని తీసివేసేస్తాడు. కాబట్టి ఏది జరిగినా కూడా అది మన మంచికే అనుకోవాలి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. సో నీకు వచ్చే శోధనలు నీకు కీడు చేయడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. రాకపోతే భయపడండి, శోధనలు వస్తే మాత్రం ఆనందంగా ఉండండి. ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళిక నీ మీద ఉంది కాబట్టి నీకు శోధనలు వస్తున్నాయి. దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క చిత్తము నీ మీద ఉంది కాబట్టి నీకు ఆ యొక్క శోధనలు వస్తున్నాయి. సో దేవుడు కూడా ఎవరిని పడితే వాళ్ళని శోధించాడు. ఆయన పిలుచుకున్న ప్రజలను, ఆయన ఎన్నుకున్న ప్రజలను మాత్రమే శోధనలకు అలో చేస్తాడు.
సో ఇప్పుడు బయట ఎవరో దారిన పోతున్నారు, ఆ దారిన పోయే వాళ్ళని ఆయన శోధించలేడు కదా, ఆయన ప్రజలను మాత్రమే ఆయన ప్రణాళిక ఎవరి మీద ఉందో వాళ్ళకే శోధనలు వస్తాయి. సో డోంట్ వరీ, రాకపోతే భయపడండి, కానీ వస్తే మాత్రం మహాదానందం అనుకోండి. ఎందుకంటే రాకపోతే నువ్వు దేవుడి ప్రణాళికలు లేనట్టు, నువ్వు దారి తప్పిపోతున్నట్టు, వస్తేనే నువ్వు దేవుడి మార్గంలో నడుస్తున్నట్టు, దేవుళ్ళో నడుస్తున్నట్టు. అందుకే ఇప్పటి వరకు మీరు ఏ విషయంలో శోధించబడుతున్నారో మహానందం అనుకోండి. ఎందుకంటే నీకోసం దేవుడు జీవ కిరీటాన్ని ప్రిపేర్ చేపిస్తున్నాడు, కాబట్టి ఆ శోధనలు వస్తున్నాయి. నీకు దేవుడి యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి ఆ శోధనలు వస్తున్నాయి. సో డోంట్ వరీ, హ్యాపీగా ఫీల్ కాండి. యాకోబు 1:14 ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. చాలామంది కూడా దురాశ చేత వాళ్ళు ఏమవుతున్నారు, చెడిపోతున్నారు. సో ఆ దురాశ పోవాలని కూడా దేవుడు శోధనలు అలో చేస్తుంటా అంటాడు. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. సో దురాశ, దుర్బుద్ధి, దురాలోచనలు ఇవి ఉన్నప్పుడు కూడా నీకు శోధనలు ఎక్కువ అవుతుంటా ఉంటాయి. సో వాటన్నిటిని రిలీజ్ చేయడానికి కూడా దేవుడు సరి చేస్తుంటా అంటాడు. అందుకే దేవుడు మన క్యారెక్టర్ని డిజైన్ చేస్తాడు. మన క్యారెక్టర్ని, మన బిహేవియర్ని, మన యాటిట్యూడ్ని, మన వే ఆఫ్ థింకింగ్ని, మనల్ని ఆలోచన ఇవన్నీ పెట్టేసి మనల్ని మాడిఫై చేస్తుంటాడు అండ్ రీఫ్యాక్టర్ చేస్తుంటాడు, మన క్యారెక్టర్ని రీడిజైన్ చేస్తుంటా అంటాడు. ఇప్పుడు మనకే కష్టం లేదనుకోండి, గర్వం ఉంటుంది. అదే ఏదో కష్టము, ఏదో బాధనో, ఏదో సమస్య ఉన్నదనుకోండి, మన లోపల ఆ గర్వం పోయి హంబుల్నెస్ వస్తుంది. నాకే ఎన్ని కష్టాలు ఉన్నాయి, నేను ఎందుకు ఒకరిని అనాలి, నాకెన్ని బాధలు ఉన్నాయి, నేను ఎందుకు ఇంకొకరి జోలికి వెళ్ళాలి. సో హంబుల్నెస్, ఆ కైండ్నెస్, ఆ ఫర్గివ్నెస్ ఇవన్నీ వస్తుంటా ఉంటాయి. సో 1 పేతురు 1:5 కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. చూసారా, మనకు ఆఖరి కాలంలో ఉన్నాం, ఇవన్నీ చివరి రోజులు కాబట్టి బయలుపరచుట కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చూసారా, మనకు వచ్చే శోధనలు పరలోక మార్గానికి నడిపిస్తాయండి. ట్రస్ట్ మీ. నీ బాధ, నీ చింత, నీ విచారణ, నీ కష్టము, నీ కన్నీళ్ళు, నీ అనారోగ్య సమస్యలు, నీ మానసిక సమస్యలు, నీ యొక్క వేదనలు ఇవన్నీ కూడా ఎటు అంటే పరలోక మార్గం వైపు నడిపిస్తుంటా ఉంటాయి, మనల్ని ఆ రక్షణ వైపు నడిపిస్తుంటా ఉంటాయి. అందుకే డోంట్ వరీ. ఫెయిల్యూర్స్ వచ్చాయా, డోంట్ వరీ. రిజెక్షన్స్ వచ్చాయా, డోంట్ వరీ. చిన్న సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు వచ్చాయా, డోంట్ వరీ. ఇవన్నీ నీకు టెంపరవరీ శోధనలే. సో నీకు పరలోకంలో దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఈ బాధలు పెట్టేసి, ఈ యొక్క చింతలు, ఇవన్నీ బాధ కాదు, ప్రిపరేషన్ అంటాను నేనైతే. దిస్ ఈజ్ ద ప్రిపరేషన్ టైం. ఒక బంగారం తయారు చేసే, ఒక ఆభరణం తయారు చేసే వ్యక్తి ఏం చేస్తాడు, ఆ బంగారాన్ని వేడిలో కాలుస్తాడు, వేడిలో కాల్చి దాన్ని కరిగించిన తర్వాత ఒక ఆభరణం లాగా తయారు చేస్తాడు. సో అంతేకాని ఆ బంగారం అలాగే ఉంటే దాన్ని వాడుకోలేము, ఆభరణం లాగా తయారు కాలేదు. సో దేవుడు కూడా నిన్నొక ఆభరణం లాగా తయారు చేయడానికి, నిన్నొక పన్నీలాగా తయారు చేయడానికి ఆయన ఇవి అలో చేస్తుంటా అంటాడు. ఇప్పుడు ఒక బండ ఉంది, శిల్పి ఎలా చెక్కుతాడు, మెల్లమెల్లగా సుత్తి పెట్టి ఆ యొక్క మేకు పెట్టేసి మెల్లిమెల్లిగా చెక్కి ఒక షేప్కు తీసుకొస్తాడు. సో దేవుడు కూడా మనల్ని ఇలా చిన్న చిన్న బాధలు పెట్టి, కష్టాలు పెట్టి, లేకపోతే ఇవన్నీ పెట్టి మనల్ని కూడా ఒక ప్రిపరేషన్ చేపించి ప్యూరిఫై చేస్తుంటా అంటాడు. సో ఆనందంగా ఉండండి, ఎందుకంటే స్వాస్థ్యము పరలోకమందు భద్రపరిచి ఉన్నది మీ కొరకు. ఎవరి విశ్వాసము, నీ విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. సో ఈ శోధనల వల్ల నీకేం చేస్తున్నాడు, దేవుడు ప్యూరిఫై చేసి ఆయన పరలోక రాజ్యానికి దగ్గరగా చేసుకుంటున్నాడు, రక్షణ మీకు కలుగునట్లు. అందుకే నీకు ఏ శోధనలు రావట్లేదా, నువ్వు దేవుడి ప్రణాళికలో లేనట్టు. నీకు శోధనలు వస్తున్నాయా, నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఆనందంగా ఎంచండి, ఎందుకంటే ఆయన ఇష్టమైన వాళ్ళనే శోధిస్తాడు. కానీ ఆ శోధనలో పడిపోవడం దేవుడి చిత్తమా? కాదు, జయించడము దేవుడి చిత్తము. ఆ జయించే అధికారం మనకు ఆల్రెడీ ఇచ్చేశాడు దేవుడు, ఆ జయించడానికి జ్ఞానము ఆల్రెడీ ఇచ్చేశాడు. సో దేవుడు కుడి చేతిలో పాలు పెడతాడు, ఎడమ చేతిలో విషం పెడతాడు. చూజ్ యువర్ సెల్ఫ్ అంటాడు. అంటే జ్ఞానం ఇచ్చాను కదా, నువ్వు ఏది వాడుకుంటావు. సో అలాగే నీ కష్టం వచ్చినప్పుడు కూడా నువ్వు జ్ఞానాన్ని ఉపయోగించు అంటాడు దేవుడు. తెలివిని ఉపయోగించు, కృంగిపోకు, కృషించిపోకు, బలహీనరాలుగా కాకు, బలంగా ఉండు. సో అప్పుడు దేవుడు నీలో నుంచి ఒక గొప్ప మహిమను తీసుకొస్తాడు. సో ఇక్కడ చూద్దాము, కడవరి కాలమందు బయలుపరచబడుటకు
సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. సో మనందరి కోసం దేవుడు రక్షణను సిద్ధపరిచాడు. పరలోక రాజ్యం మనందరి కోసం సిద్ధపరిచేశాడు దేవుడు. ఆల్రెడీ మన కోసం సిద్ధపరిచేశాడు. సో మనమే జ్ఞానముతో తెలివితో ప్రవర్తించి ఆ దాని లోపలికి చేరడమే మన యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క ఉద్దేశము. అది ఎలా? విశ్వాసం ద్వారా దేవుడి శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. సో మన కోసం పరలోకంలో ఒక స్థానము మన కోసం ఏర్పరచబడింది. సో ఇవన్నీ కూడా, ఈ శోధనలన్నీ కూడా నిన్ను పరలోకానికి నడిపిస్తాయి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధముల చేత ప్రస్తుతము కొంచెంకాలము మీకు దుఃఖము కలుగుచున్నది. చూసారా, శోధనలు కొంతకాలమే ఉంటాయి. ఆ కొంతకాలం దుఃఖం ఉంటుంది, కానీ దాని తర్వాత మహానందం ఉంటుంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత, నానా విధములైన శోధనలు అంటే ఆర్థికపరమైన శోధనలు, పిల్లల నుంచి శోధనలు, భర్త నుంచి భార్య నుంచి శోధనలు, అనారోగ్య సమస్య విషయంలో శోధనలు, అలాగే మానసిక సమస్యలలో శోధనలు, ఇలా నానా విధములైన శోధనలు ప్రస్తుతము కొంచెం కాలమే మీకు దుఃఖము కలిగించుచున్నది. కొంతకాలమే ఉంటుందండి. నథింగ్ ఈజ్ పర్మనెంట్. నీకు ఏదైనా కష్టం వచ్చిందా, వన్ డే ఇట్ విల్ బి ఫేర్ అవుట్. ఒక నష్టం వచ్చిందా, వన్ డే ఇట్ విల్ బి ఫేర్ అవుట్. ఒకరోజు అది మాయమైపోతుంది, ఒక రోజుకి అది నశించిపోతుంది. ఏ కష్టమైన ఏ బాధ అయినా కూడా మనల్ని ఏమీ చేయలేదు. వస్తుంటాయి పోతుంటాయి చుట్టపు చూపులాగా. సో నువ్వు ఎక్కువగా తీసుకోకు, ఎక్కువగా నీ కష్టం గురించి ఆలోచించకు, ఎక్కువగా నీ బాధ గురించి ఆలోచించకు. ప్రేర్ చేసి దేవుడికి వదిలేసాయి. ప్రేర్ చేసి శక్తినివ్వమను అడుగు. వీటిని ఎలా ఓవర్కమ్ కావాలి ప్రభు అని జ్ఞానం అడుగు, అప్పుడు ఇస్తాడు. సో కొంచెం కాలమే నీకు దుఃఖము కలుగుచున్నది, కానీ ఈ భూలోకమే టెంపరవరీ లైఫ్ అండి. సో పరలోకంలో మనము యుగములు ఉంటాము, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటాము. కానీ భూలోకంలో ఇట్స్ హార్డ్లీ 60-70 years, కొంతకాలమే. సో దాంతో కంపేర్ చేస్తే అది చాలా చిన్నది. కాబట్టి నీ శోధనల విషయంలో నువ్వు ఎక్కువగా ఆలోచించకు, దేవుడికి వదిలేసే, ప్రార్థించి. సో దేవుడే చూసుకుంటాడు. సో ఈ కొంచెం కాలము దుఃఖము కలుగుచున్నది. ఆ దుఃఖ సమయంలో నువ్వు ఇంకా నీతిగా ఉండు, ఇంకా పరిశుద్ధంగా ఉండు, దేవుడి వాక్యాన్ని చదువుకో, పరిశుద్ధంగా ఉండు, పవిత్రంగా ఉండు, ప్రార్థనలు చేసుకోండి. సో అందుకే నేను చెప్తాను, నీకు శోధనలు వస్తున్నప్పుడు చాలామంది దేవుణ్ణి ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చేయదు. అప్పుడే ఇంకా దేవుణ్ణి ఎక్కువగా గట్టిగా పట్టుకోవాలి. నీకు శోధనలు వచ్చినప్పుడే దేవుణ్ణి ఇంకెక్కువగా బలంగా పట్టుకోవాలి. అప్పుడే నీకు ఆ శోధనల మీద విజయం కలుగుతుంది. లేకపోతే 2 years అయినా, 5 years అయినా, 10 years అయినా లైఫ్ అక్కడనే ఆగిపోతుంటుంది. అలాగే డేస్ గడుస్తుంటా అంటే కానీ మన లైఫ్లో చేంజెస్ అంటూ ఉండవు. నువ్వు పట్టుకున్న దేవుణ్ణి గట్టిగా పట్టుకో, బలంగా పట్టుకో, విశ్వాసంతో పట్టుకో, నమ్మకంతో పట్టుకో. ఎలాంటి శోధనలు వేదనలు వచ్చినా కూడా ఆయన నీ పక్కనే ఉన్నాడని నమ్ము, విశ్వసించు. ఈ శోధనలు కూడా కొంతకాలం వరకే ఉంటాయి, మళ్ళీ దేవుడు తీసేస్తాడు అని నమ్మి నువ్వు ప్రార్థించు దేవుడికి. సో దేవుడు మహాద్భుతం చేస్తాడు నీ జీవితంలో. సో 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము. సో నశించిపోవు సువర్ణము అంటే బంగారము. సువర్ణము అంటే బంగారము. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఒక బంగారం ముద్ద ఉన్నది, బిస్కెట్ బంగారం అంటాం కదా, అది ఒక బంగారం రాయి కావచ్చు, బంగారం ముద్ద కావచ్చు, దాన్ని ఏం చేసుకోలేము. కానీ అగ్నిలో వేసినప్పుడు అది శుద్ధపరచబడుచున్నదట. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, ఆ బంగారం కంటే అమూల్యమైనది మనం కదా. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. చూసారా, ఒక బంగారాన్ని మంటలో వేసి, అగ్నిలో వేసి, ఎలాగైతే ఆ బంగారంతో ఆభరణాలు తయారు చేసే వ్యక్తి, ఆ కంసాలి ఎలాగైతే శుద్ధి చేస్తున్నాడో ఆ బంగారాన్ని, దేవుడు ఈ శోధనలు పెట్టి, ఈ పరీక్షలు పెట్టి మనల్ని ఏం చేస్తున్నాడట? శుద్ధి చేస్తున్నాడట. అర్థమైందా? సో ఇప్పుడు మనందరం కూడా ఏదో ఒక కష్టం ఉంది కాబట్టి దేవుణ్ణి నమ్మాము. అప్పుడు నాకు కూడా నాకు ఒక కష్టం వచ్చింది, అందుకే దేవుణ్ణి తెలుసుకోగలిగాను. ఆ కష్టం రాకపోయి ఉంటే ఆ దేవుణ్ణి తెలుసుకునేవాడిని కాదు. అందుకే మనము ఇంకా దేవుణ్ణి లోతుగా తెలుసుకునేది ఎప్పుడంటే నీ కష్టాల్లో, నీ పరీక్షల సమయంలోనే దేవుణ్ణి ఇంకెక్కువగా వెతుకుతాము, ఎక్కువగా తెలుసుకుంటాము. దీంట్లో మనల్ని ప్యూరిఫై అవుతుంటుంది. సో బంగారము కంటే ఇంకా మనము అమూల్యమైన వాళ్ళము. విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చూసారా, నీ శోధనల వల్ల నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడి రాజ్యానికి దగ్గరగా చేరుతున్నావు. దేవుడి ప్రత్యక్షత, దేవుడి యొక్క మెప్పు, దేవుడి యొక్క మహిమ, దేవుడి యొక్క ఘనత మనకు కారణమవుతున్నాయి. ఈ శోధనల వల్ల అవన్నీ మనకు పొందుతున్నాయి.
సో నీకు ఏ శోధన లేవంటే నువ్వు పడిపోతావు, విశ్వాసంలో పడిపోతావు. శోధనలో లేవంటే నువ్వు దేవుల్లో నిలకడగా ఉండవు. ఆ కష్టం ఉంది కాబట్టి నువ్వు దేవుడి కోసం ఆ కష్టం గురించన్నా ప్రతిరోజు ప్రార్థిస్తున్నావు. నీకు ఆ అవసరం ఉంది కాబట్టి ఆ అవసరం గురించన్నా దేవుడితో ప్రతిరోజు కాంటాక్ట్లో ఉంటున్నావు. అంతే కదా. ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లం లేదు, అన్నీ ఉన్నాయి. ఆస్తి ఉన్నాయి, అంతస్తు ఉన్నాయి, పేరున్నది, ఘనత ఉన్నది, మంచి బంగారు నగలు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య భర్తలు అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. సో నువ్వు దేవుడిని ప్రార్థించగలుగుతావా? అస్సలు ప్రార్థించలేవు. నువ్వు అన్నీ ఉంటే దేవుడిని ప్రార్థించలేవు. అది దేవుడు కూడా తెలుసు. అన్నీ ఇస్తే వీళ్ళు నన్ను కూడా మర్చిపోతారని దేవుడు ప్రతి ఒక్కరింట్లో ఒక లోపము, ప్రతి మనిషిలో ఒక లోపము దేవుడు తప్పకుండా పెడతాడు. ఎందుకంటే ఆయనను మర్చిపోవద్దని. ఎందుకంటే ఆయనను మర్చిపోవడం మహాపాపము. ఎందుకంటే ఆయనను మర్చిపోతే నువ్వు పాపంలో పడిపోతావు. ఆయనకు దూరం అయితే నువ్వు పాపంలో పడిపోతావు. ఇప్పుడు మన పిల్లలు మన దగ్గర ఉన్నంతసేపు బాగానే ఉంటారు. అదే వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు, వేరే దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తొందరగా పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే నీ కష్టం వల్ల నువ్వు ప్రతిరోజు నీ తండ్రితో మాట్లాడుతున్నావు. ఈ కష్టం వల్ల ప్రతిరోజు నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తున్నావు. సో ఒక సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది. సో దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు రెండో రాకడ సమయంలో ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఇప్పుడు అర్థమైందా మీ శోధనల వెనకాల ఎంత పెద్ద ప్రణాళిక దేవుడి దగ్గర ఉందో? శోధనలు రాకపోతే బాధపడండి, వస్తే సంతోషించండి. కష్టము రాకపోతే బాధపడండి, వస్తే సంతోషించండి. ఎందుకంటే అవన్నీ కూడా దేవుడికి ఇంకా దగ్గరగా చేస్తుంటాయి. మన కష్టము ఇంకా దేవుడిని దగ్గరగా చేస్తాయి. ఇంకా ఎక్కువగా దేవుడిని తెలుసుకుంటావు. మనందరం కూడా అంతే. మీరు ప్రతి నరమానవుడు అంతే. నీ కష్టాల్లో, నీ సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడిని తెలుసుకోవడం కంటే కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడిని తెలుసుకోవడం ఎక్కువగా ఉంటుంది. సుఖాల్లో నీ యొక్క క్యారెక్టర్ డిజైన్ కావడం కంటే నీ కష్టాల్లోనే నీ క్యారెక్టర్ డిజైనింగ్గా ఉంటుంది. అంటే ఇంకా హంబుల్గా మారుతావు. బలహీనతలు అన్నీ కూడా తీసేసుకుంటా అంటాం. ఇంకా దేవుడి దగ్గర పశ్చాత్తాపడతాం. సో 1 పేతురు 1:8 మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. చూసారా, మనందరం ఆయనను ఎవ్వరం కూడా చూడలేదు దేవుణ్ణి, కానీ వీఆర్ లవింగ్ ద గాడ్ అండ్ ఆ వర్డ్ ఆఫ్ గాడ్ని వింటున్నాం. మనకంటూ ఒక పరలోకం అంటూ ఉంది, భూలోకం ఉంది. మన దేవుడు ఆయనని సృష్టించాడు, ఆయనే అని మనం నమ్ముతున్నాము. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకపోయే విశ్వసించు మీ విశ్వాసం నాకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్ప శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. సో మన ఆత్మకు ఇప్పుడు ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. సో అందుకే యు నీడ్ టు బీ హ్యాపీ. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, జరిగేది, జరుగుతున్నది, జరగబోయేది నీ మంచికే అనుకున్న నాడు అది ఎప్పుడు కూడా నీకు ఏది కూడా హాని చేయదు. సో ఈ కష్టం వచ్చిందా, డెఫినెట్లీ సుఖం ఉంటుంది. ఈ బాధ వచ్చిందా, డెఫినెట్గా ఆనందం ఉంటుంది. సో ఏది కూడా ఆ దేవుడు పర్మనెంట్గా దేన్ని ఉంచాడు. సో ఆ కష్టంలో దేవుడు ఏం నేర్పిస్తున్నాడో ఆలోచించు. అప్పుడు నీకు తెలుస్తుంది, ఓహో ఈ విషయంలో నన్ను దేవుడు నేర్పిస్తున్నాడా, ఈ విషయంలో నేను తగ్గించుకోవాలనిపిస్తున్నాడా, ఈ విషయంలో నన్ను ప్యూరిఫై చేస్తున్నాడా, సో ఈ విషయంలో నన్ను ఇంకా మెచ్యూర్గా తయారు కావాలని చూస్తున్నాడా. సో దేవుడు ఎప్పుడు సోమరిపోతులుగా ఉంచడం ఇష్టం ఉండదండి. సో దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. సో మనం యాక్టివ్గా ఉండడం, ఇంకా మనం జ్ఞానంలో ఎదగడం, తెలివిలో ఎదగడం, విశ్వాసంలో ఎదగడం, దేవుళ్ళు ఎదగడం, వాక్యంలో ఎదగడం, మెచ్యూరిటీ లెవెల్లో ఎదగడం, ఈ లోకంలో అన్ని విషయాలలో ఎదగడం దేవుడి చిత్తము. అందుకే చూడండి, మన పిల్లల కంటే మనకు జ్ఞానం ఎక్కువ, మనకంటే మన తల్లిదండ్రులకు జ్ఞానం ఎక్కువ. సో ఎందుకంటే మనిషి పెరిగిన కొద్దీ జ్ఞానం కూడా పెరుగుతుంటుంది, ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటుంది, అనుభవం పెరుగుతుంటా ఉంటుంది. అవన్నీ కూడా నేర్పించడానికే వస్తుంటా ఉంటాయి. సో యుక్తమైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. భక్తులను 2 పేతురు 2:9 భక్తులను శోధన నుండి తప్పించుటకును. సో చూసారా, భక్తులను శోధన నుండి తప్పిస్తాడు ఆయన మనందరినీ కూడా. అవి ఏమాత్రం కూడా మనల్ని హాని చేయనీయవు. సో ఆ శోధనలో కూడా మనకు విశాలత, ఇరుకులో కూడా ఇబ్బందిలో కూడా ఆయన విశాలత కలగ చేసే దేవుడు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకు వస్తున్న శోధనలో నీ పక్కన దేవుడే ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన లేకుండా ఏది రాదు, ఆయన లేకుండా ఏది కూడా పోదు. సో భక్తులను శోధనలలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనొచ్చు ప్రభుత్వం నిరాకరించుచు. సో తన భక్తులందరినీ కూడా ఆయన శోధన నుంచి తప్పించుకుంటాడు. దుర్నీతి పరులు ఉంటారు, మలినమైన దురాశ కలిగి
శరీరానుసారంగా నడుచుకొనొచ్చు, ప్రభుత్వంను నిరాకరించచ్చు. సో ఒకవేళ మన లోపంలో గర్వమున్న, దుర్నీతి ఉన్న, దుర్బుద్ధి ఉన్న, దురాశలున్న, అహంకారం ఉన్న, గర్వమున్న, స్వార్థము, ఇలాంటి ఏమున్నా కూడా నీకు ఏదో ఒక శోధన పెట్టేసి నిన్ను ప్యూరిఫై చేస్తుంటా అంటాడు. సో నేను చెప్పాను కదా చాలా సందర్భంలో, నీ ఇన్నర్ పార్ట్ బాడీని ప్యూరిఫై కావాలి, ప్యూరిఫై కావాలి. అది అందుకే పరిశుద్ధాత్మ అగ్నిని పెట్టి మన లోపల బాడీని, ఇన్నర్ బాడీని మనల్ని కాలుస్తుంటా అంటాడు దేవుడు, పరిశుద్ధాత్మ అగ్ని చేత. సో కాబట్టి ప్యూరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క దేవుడి బిడ్డలకు, ప్రతి ఒక్క మనిషికి ప్యూరిఫికేషన్ ఇంపార్టెంట్. ఆ ప్యూరిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే మన శరీరం అంతా కుళ్ళుతో, కుతంత్రాలతో, దుర్మార్గత్వంతో, దురాశలతో శరీరం మొత్తం నింపుకుంటాము. ఈ కష్టాల వల్ల దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నీతిమంతులుగా తయారు చేస్తాడు. ఈ శోధనల వల్ల మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు. సో తప్పించుకోవడానికి సహాయం చేస్తాడు. శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరకయ్యున్నారు. సో మనం ఎప్పుడు కూడా నీ శోధనల సమయంలో దూషించద్దు, ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించద్దు. సో నిన్ను నువ్వు ప్యూరిఫై చేసుకో, నీ మనసుని నువ్వు మార్చుకో, నీ తలంపులను, నీ ఆలోచనలను నువ్వు మార్చుకో. ఆ ప్యూరిఫికేషన్ సమయంలో ఇంకా దేవుడికి దగ్గరగా కావాలని చూసుకో. అందరికీ వస్తాయండి. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి కూడా, ఉన్నవాడైనా లేనివాడికైనా ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరం అంతా ఆరోగ్యంగా ఉంది, ఒక చిటికనేలుకు ముళ్ళు కూర్చింది అనుకో, ఆ ఒక్క చిటికనేలు ముళ్ళు కూర్చడం వల్ల మన శరీరం అంతా బాధపడుతుంటుంది. మనం కూడా ఆ ముళ్ళు కూర్చింది అని అన్ని బాగున్నదాన్ని మర్చిపోయి బాగా లేని దాని మీదనే మనం ఫోకస్ చేస్తాం. శరీరం అంతా ఆరోగ్యంగా ఉంది, ఒక బీపీ ఉంది, అయ్యో బీపీ ఉందే అని మనం దాని గురించి ఆలోచిస్తాము. మిగిలినంతా శరీరం అంతా బాగుంది, దాని గురించి ఆలోచించాము. సో డోంట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్, డోంట్ ఫోకస్ ఆన్ యువర్ ట్రబుల్స్, డోంట్ ఫోకస్ ఆన్ యువర్ బ్యాడ్ సిచ్యువేషన్స్. అండ్ నీ అవమానాల మీద నువ్వు ఫోకస్ చేయకు, నిందల మీద ఫోకస్ చేయకు, నీకు ఏదైతే బాధపడుతుందో దాని మీద నువ్వు ఫోకస్ చేయకు. దెర్ ఆర్ లాట్ మెనీ పాజిటివ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ లైఫ్. ఫోకస్ ఆన్ దట్ ఏరియా, పాజిటివ్ వాటి మీద నువ్వు ఫోకస్ చేయి. అంతేకాని ఆ కష్టం మీద ఫోకస్ చేసినంతసేపు నిన్ను కష్టపెడుతూనే ఉంటుంది, ఆ బాధ మీద ఫోకస్ చేసినంతసేపు నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది, ఆ సమస్య మీద ఫోకస్ చేసినంతసేపు అదే నీకు పెద్ద సమస్యలాగా మారుతూనే ఉంటుంది. సో దెర్ ఆర్ 100లో 99 మంచుకున్నప్పుడు ఆ 99 మీద మనము కాన్సన్ట్రేట్ చేయము, ఏదైతే చెడుగా ఉంటుందో దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఇగ్నోర్, ఆ మైండ్లో నుంచి, ఆ థాట్లో నుంచి నీ సమస్యను కంప్లీట్గా ఇగ్నోర్ చేసేయి. దెన్ యూ విల్ బీ ఓవర్కమ్. సో ఓవర్ థింకింగ్ ఈజ్ నాట్ ఏ ఓవర్కమ్. ఓకే, ఓవర్ థింకింగ్ ఎప్పుడు కూడా నీకు ఓవర్కమ్ కావడానికి వేస్ని చూపించదు. ఇవన్నీ ఎందుకంటే శోధనలు వచ్చినప్పుడు నీ మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడైనా కూడా. ఓకే, అవమానమా వస్తే రాని నా దేవుడు చూసుకుంటాడు, అంతే సింపుల్. ఇక ఏది నిన్ను శోధించదు. నిందలు వేసుకొని నా దేవుడు చూసుకుంటాడు, ఏం కాదు. ఫెయిల్యూర్స్ వచ్చాయా, ఏం కాదు, మళ్ళీ నా దేవుడు సక్సెస్ ఇస్తాడు. రిజెక్షన్స్ వచ్చాయా, ఏం కాదు, నా దేవుడు మళ్ళీ సెలెక్షన్ చేస్తాడు. సో అనారోగ్య సమస్యన, ఏం కాదు, దేవుడు మళ్ళీ నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. సింపుల్ లాజిక్, అంతే. అయ్యో అనారోగ్య సమస్య, అయ్యో ఫెయిల్యూర్, అయ్యో రిజెక్షన్స్, అయ్యయ్యో ఈ బాధ, అయ్యయ్యో ఈ కష్టము, అయ్యో నన్ను నిందిస్తున్నారు, అయ్యో నన్ను అవమానపరుస్తున్నారు, నువ్వు పడిపోయినట్టే, శోధనలో పడిపోయినట్టే, భరించలేదు, నువ్వు పడిపోయినట్టే. ఇగ్నోర్ చేస్తావు చూసారా, దట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్, బెస్ట్ సొల్యూషన్. ఇగ్నోర్ యువర్ ప్రాబ్లం. సో దాని గురించి ఎక్కువగా ఆలోచించకు, ఆ శోధనల గురించి, ఆ ప్రాబ్లం గురించి. సో అప్పుడు నువ్వు ఓవర్కమ్ అవుతావు, ఈజీగా ఓవర్కమ్ అవుతావు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. చూసారా, వాక్యమును గైకొనాలి గనక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. సో వాక్యంలో స్టేబుల్గా ఉండాలి. దేవుడు వాక్యం ఏం చెప్పాడు, దేవుడు వాక్యం ఎలా చెప్పాడు, ఏమేమి మర్మాలు బయలుపరిచాడు, దాన్ని గైకొను. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి. చూసారా, ఇంతకుముందు చెప్పబడింది, లోకమంతటి మీద శోధనలు ఉన్నాయి. అందరికి కూడా, ఉన్నోడికి ఉన్న కష్టాలు, లేనోడికి లేని కష్టాలు. సో ఎవరికైనా కూడా కష్టాలు ఉంటాయండి. ధనవంతుడికి ఉన్నాయి, పండితుడికి ఉన్నాయి, పామరుడికి ఉన్నాయి, లేనోడికి ఉన్నాయి, డబ్బున్నోడికి డబ్బున్న తీరుగా కష్టాలు, లేనివాడిగా కష్టాలు, మధ్యతరగతి వాడికి మధ్యతరగతి రకమైన కష్టాలు,
ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య లేని కుటుంబం ఉండదు. కానీ ఏమంటున్నాడు, భూ నివాసులను, భూలోకంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లం ఉంటుంది. శోధించుటకును లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. కాపాడుకుంటా నేను నిన్ను, నువ్వెందుకు వర్రీ అవుతున్నావు? నీ ఆర్థిక సమస్య నుంచి నేను కాపాడుకుంటా, నీ అప్పుల బాధల నుంచి నేను కాపాడుకుంటా, నీ కుటుంబ సమస్యల నుంచి కాపాడుకుంటా, బంధువుల నుంచి కాపాడుకుంటా, స్నేహితుల నుంచి కాపాడుకుంటా, అవమానాలు నిందల నుంచి కాపాడుకుంటా, బలహీనతల నుంచి నేను కాపాడుకుంటా. ఈజ్ అవర్ ఫాదర్. డోంట్ ఫర్గెట్ దట్ ఈజ్ అవర్ ఫాదర్. మన ఫాదర్ ఆయన ఎందుకు వదిలేస్తాడు మనల్ని? వదిలేడు కదా, మనల్ని సేవ్ చేసుకుంటా అంటున్నాడు. సో అందుకే నువ్వు ఈ సమయంలో ఓర్పుతో ఉండు. అందుకే నీకు శోధనలు వచ్చినప్పుడు డోంట్ బ్లేమ్ గాడ్, డోంట్ బ్లేమ్ పీపుల్, డోంట్ గివ్ ద గ్లోరీ టు సైతాన్. ఇది సైతాన్ వల్లనే వచ్చింది, వద్దు, నీకేం తెలుసు సైతాన్ వల్ల వచ్చిందా దేవుడే పంపించాడా? సో దాని వెనకాల మర్మం ఏముందో నీకేం తెలుసు? సో నువ్వు ఎందుకు దేవుడికి గ్లోరీ ఇవ్వకుండా సైతాన్ని ఎందుకు గ్లోరీ ఇస్తున్నావు? సో దేవుని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? దేవుడే ఉంటే నాకు ఎందుకు ఈ సమస్య, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇంకా జాబ్ రాలేదు, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ పని కావట్లేదు, ఎందుకు దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నావు? లేదు, నా భర్త వల్లనే నాకు ఈ ప్రాబ్లం, నా భార్య వల్ల. డోంట్ బ్లేమ్ ఎనీబడి, డోంట్ బ్లేమ్ ఎనీబడి. సో నీవు నా ఓర్పు విషయమే, ఓర్పుతో సహనంతో ఉండమంటున్నాడు. వాక్యము గైకని. సో ఆ ఓర్పు సహనంలో వాక్యాన్ని విను ఎక్కువగా. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుకుంటాను అంటున్నాడు. సో ప్రకటన గ్రంథము 3:11 నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును సంహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చెప్పాను కదా, నీ దేవుని నువ్వు గట్టిగా పట్టుకో. సో అవిశ్వాసంలోకి వెళ్ళకు, అపనమ్మకంలోకి వెళ్ళకు, అపవిత్రతలోకి వెళ్ళకు. చాలామంది అపవిత్రతలోకి వెళ్ళిపోతారు సమాధానం రావట్లేదని. అవిశ్వాసంలోకి ఓర్పు, సహనము, నేర్పు ఇవన్నీ కంపల్సరీ ఉండాలి మనిషికి. సో నీ కిరీటం ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. సంహరింపకుండా అంటే ఎవరు దొంగలించకుండా కాపాడుకో. నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకో, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు నేను వచ్చే వరకు ఈ శోధనలు వేదనలు కామనే నీకు, కానీ వాటిని జయించే శక్తి నీకు ఉంది. సో శోధనలు వచ్చాయి కానీ వాక్యం చదవకుండా నువ్వు విశ్వాసంలో పడిపోకు, నిందలలో పడిపోకు, అవమానాలలో పడిపోకు, దేన్ని పట్టించుకోకు ఎక్కువగా. సో నువ్వు పట్టించుకోవాల్సిందల్లా వాక్యాన్ని, దేవుణ్ణి, నీ ప్రార్థనను మాత్రమే పట్టించుకో. నీకు ఆల్రెడీ జీవ కిరీటాన్ని, నీ కిరీటాన్ని ఆల్రెడీ నీకు సిద్ధపరిచి పెట్టాను, అది పోగొట్టుకోకుండా కాపాడుకో. అందుకే శోధన కాలంలో చాలామంది కుడి పక్కకు ఎడమ పక్కకు తొలగిపోతారు, తప్పిపోతారు. నో, లిజన్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఆ వర్డ్ ఆఫ్ గాడ్కి స్టిక్ అయి ఉండాలి ఎప్పుడైనా కూడా. అప్పుడు నువ్వు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సో నీకంటే నీవన్నీ కూడా అర్థమవుతున్నాయా మీకు? శోధనలు ఎందుకు వస్తున్నాయి? నీ సింహాసనానికి, నీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, ఆ కిరీటాన్ని నువ్వు తీసుకోవడానికి, నీ మీద అది అలంకరించబడడానికి ఇవన్నీ కూడా వస్తున్నాయి. అందుకే భూలోకం వాటి మీద ఎక్కువ మనసు పెట్టుకుంటే నీకు బాధలు ఎక్కువ వస్తాయి. భూలోక సంబంధమైన విచారణ, భూలోక సంబంధమైన బాధలు, భూలోక సంబంధమైన చింత. అయ్యో వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, నేను సంపాదించాలి, భూలోకమైన చింత, విచారణ. సో వాళ్ళు అవమానపరిచారు, అయ్యో నా కిరీటం ఏమైనా పోతుందేమో, నలుగురిలో నా పరువు పోతుందేమో. సో భూలోక సంబంధమైన విచారణ ఇది. సో నువ్వు ఎప్పుడైతే పరలోకం వైపు నీ దృష్టిని సాధిస్తావో ఇవన్నీ కూడా నీకు నథింగ్ అనిపిస్తుంది. అందుకే స్పిరిచువల్ మ్యాన్స్, ఇప్పుడు పరలోక సంబంధులు, స్పిరిచువల్ మ్యాన్స్, ఆత్మీయ సంబంధులు ఎప్పుడైనా కూడా భూలోకం వాటి మీద మనసు పెట్టుకోరు. వాళ్ళు తిట్టినా, వీళ్ళు తిట్టినా, వాళ్ళు అవమానించినా, వీళ్ళు అవమానించినా, వెనకాల నుండి వాళ్ళు నిందలేసినా, లేకపోతే వాళ్ళు సంపాదించుకున్న, వీళ్ళు సంపాదించుకున్న, భూలోక సంబంధమైన మనుషులు ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయరు భూలోక సంబంధమైన వాటి మీద. పరలోక సంబంధమైన మనుషులు, ఆత్మీయులే మాత్రము ఆత్మ సంబంధమైన వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో నీదేంటిది? నీ కిరీటము దేవుడు, అది ఎక్కడ? ఆత్మకు సంబంధించింది, అది ఎక్కడ? పరలోకము. సో దాని గురించి ఆలోచించు, దాని గురించి మాత్రమే ఆలోచించు. వస్తాయండి ఇప్పుడు పెద్ద పెద్ద దైవజనులను కూడా ఎవరు కూడా నిందలు వేయకుండా ఎవరు ఉండలేరు, అవమానపరచకుండా ఉండలేరు. యేసు ప్రభు వారే లైవ్ ఎగ్జాంపుల్ మనందరికీ. ఆయన నిందించలేదా? ఆయనను అవమానపరచలేదా? ఆయనను అపవాది శోధించలేదా? ఆయనకు శ్రమలు రాలేదా? కానీ ఆయన భూలోక సంబంధి కాదు. నేను ఎప్పుడైనా ఆయన ఒకటే అనేటాడు, ఈ లోకము నా లోకము కాదు, నేను పరలోక సంబంధిని, ఈ రాజ్యము నాది కాదు, నా రాజ్యము వేరేది అని చెప్పేవాడు ఆయన. సో మనందరిది కూడా మన రాజ్యము వేరేది, వేరే లోకానికి సంబంధించింది. అందుకే డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్, యువర్ సిచ్యువేషన్, యువర్ సర్కమ్స్టాన్సెస్, యువర్ ప్రాబ్లమ్ విత్ అదర్స్.
సో అందరికి వచ్చే శోధనలు రావు, మనకు ఇంకెక్కువగా వచ్చినా కూడా ఆనందం అది మనందరికి కూడా. ఇట్స్ ఏ మహాదానందము. దేవుడికి దగ్గర అవుతున్నావు, పరలోక రాజ్యానికి దగ్గర అవుతున్నావు. నీకోసం ఆ పరిశుద్ధ కిరీటాన్ని నీ చేతిలో, నీ తల మీద పెట్టబోతున్నాడు దేవుడు. సో అందుకే నీకు శోధనలు సహించేవాడు దేవుడు ఉట్టిగానే ధన్యుడు అని లేదు. వాక్యం ఎప్పుడు తప్పు చెప్పదు. ఎందుకు ధన్యుడు అంటున్నాడు? నీకు ఈ కిరీటం ఇవ్వడానికే నువ్వు ధన్యుడు అంటున్నావు. సహించు అన్నాడు కానీ, భరించు అన్నాడు కానీ పడిపోమని చెప్పలేదు. సో పడిపోవద్దు, గట్టిగా పట్టుకో. నీకు ఏదైతే విశ్వాసం ఉందో ఆ దేవుడి కాళ్ళను, పాదాలను గట్టిగా పట్టుకో. నీ శోధన సమయంలో, నీ వేదనలో, నీ కష్టకాలంలో దేవుడిని వదలకు, అస్సలు వదలకు. డోంట్ లీవ్ హిమ్. దేవుడు అన్నాడు కదా, నిన్ను వదలను ఎడబాయను అని, నిన్ను విడువను ఎడబాయను అని. ఇప్పుడు మనం కూడా అదే అనాలి. అయ్యా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, అయ్యా నిన్ను వదలను, నాకు ఇచ్చేదాకా నేను నిన్ను వదలను, నన్ను ఆశీర్వదించేదాకా నిన్ను వదలను, నాకు వేరే దేవుడు లేడు, నువ్వే దేవుడవు, నేను నిన్ను అస్సలకే వదలను ప్రభువా. సో ఆ మైండ్ సెట్ మన లోపల ఉండాలి. దేవుడు మనందరికీ వాగ్దానం ఇచ్చాడు, నిన్ను విడువని ఎడబాయనని. ఇప్పుడు మనం రివర్స్గా దేవుణ్ణి అడగాలి. నేను మాత్రం నిన్ను వదలను ప్రభువా, నిన్ను మాత్రం నేను వదలను. సో ఐ వోంట్ లీవ్ యూ ఎట్ ఆల్. బ్లెస్ మీ, నన్ను బ్లెస్ చేయి, నన్ను ఈ శోధన నుంచి తీసేయి, విమర్శల నుంచి విడుదల కలిగించు, అవమానాలకు బహుమానాలు నాకు దయచేయండి. ఐ వోంట్ లీవ్ యూ. ప్రేర్ చేయండి. అట్లా డెఫినెట్గా గాడ్ విల్ వర్క్ ఇన్ దట్ ఏరియా. సో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనము, జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. చూసారా, దేవుడి ఆలయం ఎక్కడ? పరలోకంలో మనందరినీ కూడా ఒక స్తంభం లాగా, ఒక మెయిన్ పిల్లర్ లాగా చేస్తున్నాడట. దేనిని? జయించు వాణిని, శోధనలు జయించు వాణిని. ఇప్పుడు అర్థమైందా? నీ శోధనలు అన్నీ కూడా పరలోక రాజ్యానికి కనెక్ట్ అయి ఉన్నాయా లేవా? పరలోక రాజ్యానికి నడిపిస్తున్నాయా లేవా? పరలోక రాజ్యంలో వారసత్వాన్ని పొందుకుంటున్నాయా లేదా నీ శోధనలు? అందుకే రాకపోతే డేంజర్ అండి, వస్తే హ్యాపీగా ఫీల్ కాండి. ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చుకోవాలని అనుకున్నాడు. కాబట్టే ఈ శోధనలు కట్ చేస్తున్నాడు, మన లోపాలని, ముళ్ళులను తీసేస్తున్నాడు, మన లోపల ఉన్న బలహీనతలను తీసేస్తున్నాడు. జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. ఒకసారి పరలోక రాజ్యంలో ఎంటర్ అయ్యావంటే మళ్ళీ ఇక నువ్వు బంధం నుంచి బయటికి రాలేవు. అక్కడ నిత్యానందం ఉంటుంది, ఇక వేరే లోకం అంటూ ఉండదు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేముని, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదను. చూసారా, మనకు నూతన పేరు ఇస్తాడట, నూతన మందిరాన్ని ఇస్తాడట. అక్కడ మనందరికి కూడా పరలోక రాజ్యంలో నివాసాన్ని ఇస్తాడట. మనందరినీ కూడా పరలోకంలో స్తంభముగా మారుస్తాడు, మెయిన్ పిల్లర్ లాగా మారుస్తాడు. ఇప్పుడు అర్థమైందా? నీ శోధన వెనకాల ఎంత పెద్ద ప్రణాళిక ఉందో, దేవుడికి ఎంత పెద్ద చిత్తం ఉందో. కానీ మనకెందుకు అర్థం కావంటే ఇవన్నీ మనము భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని ఉన్నాము కాబట్టి, పరలోక సంబంధమైన వాటి మీద మనము ఆలోచించట్లేదు కాబట్టి ఇవన్నిటి కూడా మనకు అర్థం కావట్లేదు చాలా మటుకు కూడా. సో అందుకే ఎనీ సిచ్యువేషన్, డూ రిమెంబర్ వన్ థింగ్, ఏ సిచ్యువేషన్ అయినా కూడా దేవుడు పర్మిషన్ లేకుండా రాదు, ఆ ప్రణాళిక లేకుండా రాదు. ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం మన వల్ల కాదు, ఆయన ప్రణాళికను అర్థం చేసుకోవడం మన వల్ల కాదు, ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. మన ప్లాన్ ఒకటి ఉంటే ఆయన ప్లాన్ ఇంకొకటి ఉంటుంది. అందుకే మనం ఒకటి తలుస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అంటారు. అవును, దైవం తలిచిన దానికంటే మనమే ఆపోజిట్ డైరెక్షన్లో ఎప్పుడు కూడా తలుస్తాము. బట్ ఆయన ప్రణాళిక, ఆయన ప్లాన్, ఆయన చిత్తము చాలా ఉన్నతమైనది, చాలా శ్రేష్టమైనది, చాలా పవిత్రమైనది. అందుకే నీ శోధన సమయంలో పేషెన్స్గా ఉండు, ఓర్పుతో ఉండు, నేర్పుతో ఉండు, సహనంతో ఉండు. దేవుణ్ణి ఎక్కువగా అడుగు, ప్రార్థించుకో, జ్ఞానం అడుగు, తెలివి అడుగు, ఓవర్కమ్ అయ్యే సిచ్యువేషన్స్ని అడుగు. ఇంకా నాలో లోపాలు ఏమున్నాయి ప్రభువా నీ దృష్టికి, ప్యూరిఫై చేయమని అడుగు, ఆ కట్ చేయమని చెప్పండి దేవుణ్ణి, ఆ లోపాలను తీసివేయమని అడగండి. ఎందుకంటే మనము బాగున్నాం అనుకుంటాము, కానీ దేవుడి దృష్టికి మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని దోషాలు ఉంటాయి. సో నువ్వు అడగడంలో తప్పు లేదు, పశ్చాత్తాపడంలో తప్పు లేదు, అడగకపోతేనే తప్పు. సో నీకు శోధనలు రాకపోతేనే బాధ, వస్తే చాలా ఆనందము. ఎందుకంటే యు ఆర్ బికమ్ ఏ మెయిన్ పిల్లర్ ఇన్ ద హెవెన్. జయించు వాణిని. సో చూసారా, జయించమంటున్నాడు. సో జయించాలంటే దేవుడి శక్తి మనకు కావాలి, ఆయన తోడు కావాలి. సో సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిలు గలవాడు విన్నును గాక. సో దేవుడు ఇవన్నీ కూడా మనకు ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నాడు. ఇవన్నీ ఆత్మ సంబంధులు మాత్రమే అర్థం చేసుకుంటారు. సో పరలోక సంబంధులు మాత్రమే అర్థం చేసుకుంటారు. లూకాసు వార్త 17వ అధ్యాయం 1వ వచనము, ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కాని, అంటే
కష్టాలు, శోధనలు, బాధలు రాకపోవడం అసాధ్యం, కానీ అవి ఎవరి వలన వచ్చినో వారికి శ్రమ. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మనకు కొంతమంది ద్వారా మనకు శోధనలు వస్తుంటాయి. సో అది మనకు ప్రాబ్లం కాదు, వాళ్ళకే ప్రాబ్లము. అలాగే మన ద్వారా కూడా ఇంకొకరు శోధింపబడద్దు. గుర్తుపెట్టుకోండి, మన వల్ల ఎవరు కూడా శోధించబడద్దు, మన ద్వారా ఎవరు నష్టపోవద్దు, మన ద్వారా ఎవరు కూడా శోధనలో ప్రవేశించద్దు, మన ద్వారా ఎవరు కష్టాలు కావద్దు. ఎందుకంటే ఒకరిని నువ్వు లాభపరచకపోయినా పర్లేదు కానీ నష్టపరచద్దు, ఒకరిని నువ్వు సుఖపెట్టకపోయినా పర్లేదు కానీ కష్టపెట్టకూడదు. వారికి ఇంకెక్కువ శ్రమలు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మన వెనకాల మనల్ని నిందలేసి నవ్వుతుంటా అంటారు. వాళ్ళు నవ్వుతూ వాళ్ళు పాపం చేస్తుంటారు, కానీ వాళ్ళు అనుభవించేటప్పుడు ఏడుస్తూ అనుభవిస్తారు. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, చాలామంది ఒక అమాయకుడిని తీసుకొని ఆ అమాయకుడి మీద నిందలేస్తుంటా అంటారు, అవమానపరుస్తుంటా అంటారు, లేనిపోడి చెప్పుడు మాటలు విని వాడి వెనకాల ఎన్నో ఎన్నో చెడు కార్యాలు చేస్తుంటా అంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వాళ్ళు నవ్వుకుంటూ చేస్తారు ఇవన్నీ, కానీ అనుభవించేటప్పుడు మాత్రము ఏడ్చుకుంటూ చేయాల్సి వస్తుంది. సో మనం మన 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 ద్వారా కూడా ఎవరికి శోధనలు రాకుండా చూసుకోండి. ఇప్పుడు కొంతమందికి భర్త నుంచి శోధనలు వస్తాయి భార్యకి, కొంతమందికి భార్య నుంచి భర్తకు శోధనలు వస్తాయి, కొంతమందికి వేరే వాళ్ళ నుంచి శోధనలు వస్తాయి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి. అందుకే మనం ఎవరిని కష్టపెట్టద్దు. మనల్ని ఎవరైనా కష్టపడితే ఓర్చుకోవాలి. సో దేవుడికి అప్పచెప్పాలి. అందుకే తన శిష్యులతో దేవుడు ఇట్లా చెప్తున్నాడట, యేసుప్రభు వారు, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, అంటే శోధనలు, వేదనలు, కష్టాలు రావడం అసాధ్యము, కానీ ఎవని వలన వచ్చినో వానికి శ్రమ. సో చూడండి, అందుకే మన వల్ల కూడా ఎవరికి శ్రమలు రాకుండా చూసుకోవాలి, మన వల్ల ఎవరికి బాధలు రాకుండా చూసుకోవాలి, మన వల్ల ఎవరికి హింసలు రాకుండా, పరీక్షలు రాకుండా, మన వల్ల ఎవరికి కష్టము రాకుండా, నష్టము రాకుండా చూసుకోవాలి అని అంటున్నాడు. చాలామంది అంటారు, నేను వాడిని తిడుతున్నాను, నేను వాడిని గాయపరుస్తాను అని అంటున్నారు. కానీ ఒక రోజు వస్తుంది, వాళ్ళ మెడకు ఉరితాడు బిగించుకోపోతుంటుంది మెల్లిమెల్లిగా. మనం చేసే ప్రతి పాపం తెలుసా అండి, మనం చేసే ప్రతి నింద, అవమానము, మనం ఇతరులను మనం ఏదో ఒక వంకతోటి హింసిస్తున్నాం అనుకుంటున్నాము, మనం బాధ పెడుతున్నాం అనుకుంటున్నాం, కానీ అదే మన మెడకు ఉరితాడుగా మారి ఒకరోజు కంప్లీట్గా బిగుసుకుపోతుంది. కాబట్టి మనకు కూడా మన జీవితంలో కొంతమంది మనుషుల ద్వారా శోధనలు వస్తాయి. ఒక ఆఫీస్లో కొలీగ్స్ ద్వారా కావచ్చు, చుట్టుపక్కల అపార్ట్మెంట్లో కావచ్చు, లేకపోతే మన కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు. సో వచ్చినప్పుడు మనకు కాదు, అది వాళ్ళకే ప్రాబ్లము. సో అందుకే నీ ద్వారా కూడా ఎవరికి శోధనలు రాకుండా చూసుకో, నీ ద్వారా కూడా ఎవరికి శ్రమలు రాకుండా చూసుకో. అప్పుడు వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది, ఎవరి ద్వారా వస్తే వాళ్ళకు. సో చాలామంది కూడా మనం చూస్తుంటాము, మన వెనకాల అవమానాలు, నిందలు వేసే వాళ్ళు నవ్వుకుంటూ వేస్తారు, కానీ వాళ్ళు అనుభవించేటప్పుడు చాలా చాలా ఏడ్చుకుంటూ అనుభవించాల్సి వస్తుంది. సో డోంట్ వరీ ఎట్ ఆల్, విల్ కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, శోధనలు సహించేవాడు ధన్యుడు అన్నావు తండ్రి. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడి ప్రతి శోధన పరలోక రాజ్యానికి నడిపిస్తుందని చెప్పావు, ప్రతి వేదన పరలోకానికి నడిపిస్తున్నావు అని చెప్పావు తండ్రి. పరలోకంలో ఒక జయించేవాడు పరలోకంలో ఒక స్తంభములాగా నిలబెడతానన్నావు తండ్రి. వాళ్ళందరికీ కూడా కిరీటం ఇస్తానని చెప్పావయ్యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్యూరిఫికేషన్. ప్రతి శోధన వెనుకల ఒక పెద్ద ప్రణాళిక ఉందని మీరు చెప్పారు. వీటన్నిటిని జయించే శక్తిని మా అందరికీ కూడా దయచేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.